ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. పాండవులు ధృతరాష్ట్రుని పుత్రుడు ఒకే వంశానికి చెందినవారు. కానీ ధృతరాష్ట్రుని మనసు ఇక్కడ బయటపడింది. అతడు ఉద్దేశపూర్వకంగా కేవలము తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండు సంతానాన్ని వంశము నుండి వేరుపరచాడు. ఈ విధంగా పాండుసుతులతో అంటే తన సోదరుని సంతానముతో ధృతరాష్ట్రునికి ఉన్నటువంటి సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతాము. పంట పొలము నుండి కలుపు మొక్కలను తీసివేసే రీతిగా ధర్మపిత అయిన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నట్టి కురుక్షేత్రములోని ధర్మక్షేత్రము నుండి కలుపు మొక్కలను అంటే దుర్యోధనాది ధృతరాష్ట్ర తనయులు పెరికివేయబడతారని, ధర్మరాజాది పరమధర్మయుతులు భగవంతునిచే సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడింది. చారిత్రక వైదిక ప్రాముఖ్యముతో పాటుగా ధర్మక్షేత్రము కురుక్షేత్రం అనే పదాలకు ఈ విశేషార్థము ఉన్నది. జై కృష్ణం వందే జగద్గురుం.